స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఒక చక్కటి లేఖన భాగంను దేవుడు మనకిచ్చి మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయన కృపలో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 61వ వచనాన్ని చదువుకుందాం. మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఏ విషయం సర్వాధికారి మనకు తెలియజేసినా కూడా దాని విషయంలో మన హృదయము సిద్ధముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు సిద్ధముగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే అది ప్రార్థనలోను, వాక్యములోను, పరిచర్య విషయంలోను, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలోను, దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చే విషయంలోను, దైవ చిత్తానికి సరిపోయినట్టుగా మనం జీవించే విషయంలోను, అన్ని విషయాల్లో సిద్ధముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని విషయంలో మనం సిద్ధముగా ఉండకుండా, దైవ సంబంధమైనటువంటి వాటి విషయంలో సిద్ధముగా ఉండకుండా, శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో సిద్ధముగా ఉంటూ ఉన్నాం. ఉదాహరణకు ఒక వ్యక్తి జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ జాబ్ కొరకు వేకున లేచి సిద్ధపడి ఆ జాబు ఎక్కడ జాబ్ చేస్తున్నాడో అక్కడికి ప్రయాణించి చాలా కష్టపడి అక్కడికి బయలుదేరి వెళ్ళడానికి ఇక్కడ ఉండగానే ఆయన సిద్ధపడి ఆయన క్యారియర్ సిద్ధపరచుకొని సంతోషంగా బయలుదేరి ఏ టైంకి అక్కడ ఉండాలో ఆ టైంకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. దాంట్లో ఏ పొరపాటు కూడా జరగడానికి వీల్లేదు, దేనికి కూడా సర్దుకోవాల్సిన వీల్లేదు అన్నట్టుగా ప్రయాసపడుతూ ఉంటాడు. అలాగే బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఏ టైంకు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అవి కూడా టైం టు టైం జరిగిస్తూ ఉంటాడు. పొలానికి వెళ్తున్నటువంటి ఒక రైతు కూడా ఏ టైంకి ఏం చేయాలో దాన్ని ముగిస్తూ ఉంటాడు. అలాగే చదువుతున్నటువంటి బిడ్డలు కూడా వారి టైము జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంటి పనులు, వంట పనులు, తర్వాత కాలేజీ పనులు, బిజినెస్ పనులు, ఏ పనులైనా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉన్నారంట. సర్వం సిద్ధమన్నట్టుగా చేసుకుంటూ ఉన్నారంట. కానీ దేవుని విషయం వచ్చేసరికి దానికి అబ్సెంట్ అయినా కూడా సర్దుకుపోతూ ఉన్నారంట. దేవుడేమో మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయంలో సర్వసిద్ధముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే దేవుని విషయంలో వీరు సిద్ధముగా ఉండకుండా లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో సిద్ధముగా ఉంటూ ఉన్నారంట. పరిశుద్ధ గ్రంథంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఇశ్రాయేలీలు ఆ పస్కా పండుగకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా వారు సిద్ధపరచుకున్నారు. ఇశ్రాయేలీలు కూడా జాగ్రత్తగా సిద్ధపడ్డారు. దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం వారు సిద్ధముగా ఉన్నారంట. శిష్యులు కూడా అనేక మార్లు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దేవుడు ఏం సెలవిచ్చాడో దాన్ని వారు నిత్యము సిద్ధపరచుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. ప్రభు బిడ్డలమైన మనం దేవుని విషయంలో సిద్ధముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే సాతాను సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో మనం ఏది కూడా సర్దుకోలేం ప్రియులారా. భోజన విషయంలో ఏదైనా కొంచెం తక్కువైతే మనం కావాలనుకున్నది దొరకకపోతే కంపల్సరీ అది కావాలని
ఆ టైంకు అది దొరకాలని మనము ఆరాటపడుతూ ఉంటాం. దాని విషయంలో సర్దుకునేది లేదు. అలాగే బట్టల విషయంలో సర్దుకునేది లేదు. ఏ టైంకి ఏం కావాలో అవి కావాలంతే. అమౌంట్ విషయంలో సర్దుకునేది లేదు. ఏదైనా సరే ఇహలోక సంబంధమైన వాటి విషయంలో సర్దుకునేది లేదు. పర్ఫెక్ట్గా జరిగిపోవాలని ఆరాటపడుతూ ఉంటాం. కానీ దేవుని విషయంలో మాత్రం ఏం పర్వాలేదులే, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈరోజు ప్రార్థించకపోయినా పర్వాలేదు, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో నుండి దేవునికి దశంభాగం ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుని దగ్గర నేను చేసినటువంటి తీర్మానం ప్రకారం మొక్కుబడి చెల్లించకపోయినా పర్వాలేదు, దేవుని దగ్గర నేను చేసినటువంటి తీర్మానం ప్రకారం నేను జీవించకపోయినా పర్వాలేదు, పరిచర్య చేయకపోయినా పర్వాలేదు, నా తీర్మానాలు పర్ఫెక్ట్గా నెరవేర్చకపోయినా పర్వాలేదు అని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. దేవుని విషయంలో మనం అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం మీ హృదయములను, మీ శరీరమును, లేక మీ ఇంటిని, మీ పొలమును, అలాగే మీ సంఘాన్ని అన్ని విషయాల్లో సర్వసిద్ధముగా ఉండేటట్టుగా సిద్ధపడమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని నమ్ముకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి దేవుని బిడ్డలు నిశ్చయముగా దేవుని విషయంలో సిద్ధముగా ఉండడానికి ప్లాన్ చేసుకుంటారు. ప్రియులారా, ఏ విషయంలో కూడా ఆబ్సెంట్ కావాలని వారు అనుకోరు. ఎవరైతే భక్తిని, నీతిని, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో వారు దేవుని విషయంలో సర్దుకుపోతూ ఉంటారు. ఏం పర్వాలేదులే, ఈరోజు ప్రార్థించకపోయినా పర్వాలేదు, ఈరోజు మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈరోజు దైవ చిత్తాన్ని నెరవేర్చకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఈరోజు పొరపాటు చేసినా పర్వాలేదు, పాపం చేసినా పర్వాలేదు, అబద్ధమాడినా పర్వాలేదు, దొంగతనం చేసినా పర్వాలేదు, దేవుణ్ణి సంతోషపెట్టకపోయినా పర్వాలేదు అని దేవుని విషయంలో వారు సర్దుకుపోతూ ఉన్నారంట. ఒకవేళ దేవుని విషయంలో ఏదైనా ఒక నింద వస్తే, ఒక అవమానం వస్తే, ఒక కష్టం వస్తే, ఒక కరువు వస్తే, ఒక రోగం వస్తే కూడా దాని విషయంలో కూడా మనం పర్ఫెక్ట్గా సిద్ధముగా నిలబడే వారంగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన మీదకి వస్తున్నటువంటి నిందలైనా, దరిద్రతైనా, చెయ్యని నేరములు మన మీద మోపబడినా కూడా వాటన్నిటి విషయంలో కూడా దేవుడు ఆయన చిత్తము చొప్పునే సమస్తాన్ని నా జీవితంలో జరిగిస్తున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని విషయంలో మనం సర్దుకునే వారం కాకుండా దైవ చిత్తాన్ని కంప్లీట్గా మనం నెరవేర్చడానికి సిద్ధముగా ఉండాలని, సాతానుకు చోటు ఇవ్వకుండా పర్ఫెక్ట్గా దైవ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, కీర్తిస్తున్నాను, కొనియాడుతున్నాను తండ్రి. నిజముగా మీరు ఇచ్చిన లేఖన భాగం ప్రకారం మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా తండ్రి మీ మాటకు తల వంచి నిజముగా మా హృదయాలు మా దేవుడు అయినటువంటి నీ విషయంలో తండ్రి మేము సర్దుకుపోయేవారం కాకుండా సిద్ధపడి ఉండాలని మీరు ఆజ్ఞాపించారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. మేమందరం సిద్ధపాటు కలిగి నాయన మీ కొరకు సాక్షులుగా జీవించినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ ఈ శుభదినాన తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, మీ కొరకు సిద్ధపరచమని, మీ కొరకు రోషం కలిగి పట్టుదల కలిగి బ్రతుకున్నట్లు మహిమ కార్యం జరిగించమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, మీ నామ ఘనత కోసమై నా తండ్రి ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును మీ దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం సర్వ సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ వారి ప్రయాణాల్లోనూ రాకపోకలోనూ మీ తోడు కాపుదల భద్రత ఇచ్చి నా తండ్రి ఈ దిన దీవెనల ఆశీర్వాదం సర్వ సమృద్ధి ప్రసాదించి మేలు చేయమని, దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో
స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.